యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటాము. ఆ దినమంతా కూడా మన జీవితంలో విజయము, ఆ దినమంతా కూడా మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబడుతూ ఉంటాయి. ఎందుకంటే ముందుగా మనము లేచిన వెంటనే ప్రార్థించుకునటం మానవద్దు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకోట మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు దేవుని ఒక వాగ్దానము వాక్కు దావీదు రాసిన కీర్తనలు 13వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచెదవా? చూడండి ప్రియులారా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచెదవా? యెహోవా దేవుడిని ఇక్కడ ఒక మాట దావీదు రాసిన కీర్తనలో ఎన్నాళ్ళ వరకు నన్ను మరచెదవు, నిత్యము మరచెదవా అంటున్నాడు. నిజమే, ముందుగా మన జీవితంలో మరచిపోయేది మనము, దేవుణ్ణి విడిచిపెట్టేది మనము దేవుణ్ణి మర్చిపోయి భూ సంబంధమైన వాటిని చూస్తూ వాటిలోనే జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఎన్ని కార్యాలు చేయండి, అప్పటి వరకే మన జీవితంలో ఒక మార్పుగా కనపడుతుంది. తరువాతకి మరలా అదే స్థితిని కలిగి ఉంటారు, అన్నీ మర్చిపోతారు. ఈ భూమి మీద దేవుడు చేసిన మేలులు మర్చిపోతాము. మరి ఈ లోకములో ఇక అనేకమైన ఆశలు, అనేకమైన చెడు క్రియలు, అవి మాత్రము మర్చిపోలేరు. ఎన్ని తలంపులో, ఎన్ని క్రియలో, ఎన్ని పాపపు ఆలోచనలో, ఇవన్నిటిని మాత్రం అస్సలు మర్చిపోరు. కానీ దేవుడు చేసిన మేలులు మర్చిపోతాము. తిరిగి మరలా దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటాము. మరచెదవా అని దేవుణ్ణి ప్రశ్నించే స్థితిని కలిగిన వారుగా ఉంటాం. ప్రియులారా, మనము భక్తిని కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థన జీవితమే కానీ, మన భక్తి కానీ, ఇంకను మన జీవితంలో పాపం విడిచి దేవునితో ఉండుటే కానీ, ఆ విధంగా మనము దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, ఎప్పుడు మన ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు మన జీవితంలో సమృద్ధిస్తాడు. ఆ విధమైన నిజముగా ప్రార్థించుటలో, నిజముగా దేవునితో ఉండుట, నిజముగా దేవునిలో ఉంటూ మరి దేవుని సంతోషపరిచే ఒక స్వభావం కలిగిన వారిగా ఉంటే ఏ కొదువ ఉంటుంది? మనకి ఏ కొదువ ఉండదు. సమస్తమైన కార్యాలు, సమస్తమైన సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి మర్చిన వారిగా ఉంటున్నాము. ఈ రోజు నుండైనా మన జీవితంలో దేవునితో ఉన్నట్లయితే దేవుడు మనని ఎప్పుడు మరవడు, ఆయన మనతోనే ఉంటాడు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తున్న దేవుడవు నాయన. దేవా, మరుచిత ప్రతివేకమైన ఐ కెన్ సో మై స్టాండ్ మై లార్డ్ ద గ్లోబ్ లైక్ ఎనీ హోలీ స్పిరిట్ ది బ్రిస్ట్ అండ్ బై కాఫ్ అవరిమా. ఆత్మస్వరూపుడని అభిషేక ప్రతి నీ క్రాసి కామ్ ది మై క్రీఫ్ అవరిమా. నీ కృపా నీ కాస్మే దయచేయండి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా వారి జీవితంలో విజయములు దయచేయండి ప్రభా. అతి క్రాసి కామ్ ది మై హోలీ స్పిరిట్ ద బ్రేక్ ఎనీ ఫవరిమా. నీ కృప నీ కాస్మే దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.